హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మనము ఉగాది పండుగ స్పెషల్గా కమ్మనైన మామిడికాయ పులిహోరను ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ వేలో ఈ మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పులిహోరని దేవతలకు నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఉగాది పండుగ స్పెషల్ రెసిపీగా కమ్మనైన మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం పదండి. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు రైస్ వేస్తున్నాను. ఈ రైస్ 200 గ్రాములు ఉంటాయన్నమాట. ఈ బియ్యాన్ని నీట్గా కడిగేసుకొని అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. అన్నం రెడీ అయ్యే లోపల మామిడికాయని తురిమి పెట్టుకోవాలి. మామిడికాయని ఒకసారి నీట్గా కడిగేసి పైన తొడము తీసేసి పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి. మామిడికాయని ఇలా పీల్ చేశాక తురిమి పెట్టుకోవాలి. ఇలా తురిమేసి మామిడికాయ పులిహోర చేసామంటే రైస్లో బాగా కలిసిపోతుందన్నమాట. చూడండి, ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఈ లోపల మనకు అన్నం కూడా రెడీ అయిపోయింది. 2 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చూసామంటే అన్నం మనకు పొడి పొడిగా రెడీ అయిపోయింది. తురుము పెట్టుకున్న మామిడికాయ తురుములో 100 గ్రాముల మామిడికాయ తురుమును వేసేసుకోవాలి. 200 గ్రాముల రైస్కి 100 గ్రాముల మామిడికాయ తురుము అయితే సరిగ్గా సరిపోతుందండి. అన్నం వండుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి, మామిడికాయ తురుమును కలుపుతున్నాం కదండి, ఆ సాల్ట్ సరిపోదు. ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ మామిడికాయ తురుము మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఈ పప్పులన్నీ బాగా వేగేలాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా వేగాక కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి వేశాక ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే ఆయిల్లో బాగా మగ్గుతాయి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. మామిడికాయ పులిహోరలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ పోపునంతా ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న అన్నం వేసేసుకొని ఈ పోపులో అన్నం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నామంటే కమ్మనైన మామిడికాయ పులిహోర మనకు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. ఈ టేస్టీ మామిడికాయ పులిహోరని దేవతలకు నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ ఉగాది పండుగకి మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.